అయిపోరు. ఎవడో ఒకడైనా ఉంటాడు, దేవుని చేత రేపబడిన వాడు ఒకడైనా ఉంటాడు తరానికి. సేవకులందరూ ఏదో ఒక సంస్థలో దూరదాం, ఏదో ఆదాయం కల్పించుకుందాం, ఎవడో ఒకడు చెప్పిన చదువు నేను చెప్పి ఏదో బ్రతికేద్దాం, నాకెందుకు వచ్చిన గొడవ? లోకమంతటిని బాగు చేయడం మన వల్ల అయ్యే పనా? ఆ పెద్ద ఆయన వచ్చి చూసుకుంటాడులే, నాకెందుకు ఈ అవకతవకలే విషయం? ఇది మా సంస్థలో ఉన్న క్రమం, అది వాళ్ళ సంస్థలో ఉన్న బోధ, ఎవడి ఇష్ట ప్రకారం వాడు ఉండనివ్వండి అని గలిబిలి 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 తయారు చేసి సంఘాన్ని ఎటుపోవాలో అర్థం కాని అయోమయంలో ముంచేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఒరే, ఇది కాదు పద్ధతి. దేవుని సంఘము ఏది నమ్మాలో, ఎటు నడవాలో, ఏం చెయ్యాలో, ఎలా చేయాలో స్పష్టముగా ఎరిగి ఉండుట నా చిత్తము. ఇదిగో ప్రమాణ వాక్యాన్ని రాయమని దేవుడు ఒకనికి అప్పగించాడు. యెషయా